మనం చేసిన మంచి మనకు వెనక్కి తిరిగి వస్తుందంటే ఇదే. ఒకరోజు ఒక డాక్టర్ దంపతులు రాత్రి వేళ పెళ్లి వేడుక ముగించుకొని కారులో వస్తుండగా ఒక నిర్మానుష్యమైన కొండ ప్రాంతంలో వారి కారు చెడిపోయింది. చుట్టూ గాఢాంధకారం. సహాయం కోసం ఏ వాహనాన్ని ఆపినా ఎవరూ ఆగలేదు. భగవంతుడా, ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అని వారు భయపడుతున్న తరుణంలో ఒక వ్యక్తి బైక్ మీద అక్కడికి వచ్చాడు. విషయం తెలుసుకున్న అతను చిరునవ్వుతో, భయపడకండి అమ్మా, నేను ఒక కారు మెకానిక్ని, దేవుడే నన్ను ఇటు పంపాడు అన్నాడు. గంట సేపు శ్రమించి ఆ కారును బాగు చేశాడు. ప్రాణ సంకటం నుంచి బయటపడిన ఆ దంపతుల సంతోషంతో, నీకు ఎంత డబ్బు కావాలో అడుగు బాబు అన్నారు. అప్పుడు ఆ మెకానిక్ ఏమన్నాడో తెలుసా? అయ్యా, మీరు నా గ్యారేజీకి వస్తే డబ్బులు తీసుకునేవాడిని, కానీ ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలని మా గురువు గారు చెప్పారు. ఇప్పుడు మీరు కష్టంలో ఉన్నారు, నాకు మీ దగ్గర ఒక్క రూపాయి కూడా వద్దు అని చెప్పి వెళ్ళిపోయాడు. కాలం గడిచింది. 6 నెలల తర్వాత ఆ మెకానిక్ పరిస్థితి తలకిందులైంది. ఆర్థిక ఇబ్బందులు, దానికి తోడు ఒక ఘోరమైన ప్రమాదం జరిగింది. బతికే ఛాన్స్ లేదని స్థానిక డాక్టర్లు చేతులెత్తేయడంతో కుటుంబ సభ్యులు ఉన్నదంతా అమ్మి అతను ఒక పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో చేర్పించారు. అక్కడ ఉన్న డాక్టర్లు 3 నెలల పాటు రాత్రింబగళ్ళు కష్టపడి అతన్ని మృత్యువు నోటి నుంచి కాపాడారు. స్పృహలోకి వచ్చిన మెకానిక్, డాక్టర్ గారు, నన్ను కాపాడినందుకు కృతజ్ఞతలు, కానీ నా దగ్గర అంత డబ్బు లేదు, నా ఇల్లు అమ్మి మీకు కడతాను, బిల్లు ఎంత అయిందో చెప్పండి అని కన్నీళ్లతో అడిగాడు. అప్పుడు ఆ డాక్టర్ నవ్వి ఇలా అన్నాడు, ఓరి వెర్రివాడ, 6 నెలల కిందట ఒక అడవి మార్గంలో కారు ఆగిపోయి భయపడుతున్న మమ్మల్ని నువ్వు కాపాడావు, గుర్తుందా? ఆ రోజు నువ్వు మాకు చేసిన ప్రాణదానానికి ఈ రోజు మేము మా వైద్యంతో నీకు ప్రాణదానం చేశాం. ఇక్కడ మాకు డబ్బు ముఖ్యం కాదు బాబు, నీ మంచితనమే నిన్ను కాపాడుకుంది. చూశారు కదా, మనం చేసే ఏ చిన్న సహాయమైనా వృధా పోదు. ఏదో ఒక రూపంలో భగవంతుడు దాన్ని మనకు తిరిగిస్తాడు. అందుకే స్వార్థం లేకుండా సహాయం చేయడం నేర్చుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, మరికొందరికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి విషయాల కోసం ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.